నా పేరు దండు లక్ష్మణ్, మాల వెలుగు సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీ. జ్ఞాని జల్సింగ్ నగర్ రోడ్డు కటింగ్ అయ్యి 2 నెలలు అవుతుంది. చాలామంది కింద పడి లేపడానికి ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి దెబ్బలు తగిలి హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది. ఈ విధంగా చూసి కూడా నేను ఎమ్మెల్యేకి 2 సార్లు మొరపెట్టుకున్నాను. ఏపిస్తానన్నాడు కాబట్టి ఇంతవరకు కూడా ఏపీయలేదు. ఎమ్మెల్యే దగ్గర పోయి కూడా 15-20 రోజులు అవుతుంది. మన దీని కారకులు ఎవరు, ఈ రోడ్డు ఆపడానికి కారకులు ఎవరు? 19,50,000 రూపాయలు ఈ రోడ్డుకు బడ్జెట్ శాంక్షన్ అయింది. మరి ఆ బడ్జెట్ మళ్ళీ ఈ రోడ్డు వేయించినా మనం వేరే రోడ్డుకు పోతుందా, ఇక్కడ వస్తుందా, ఎందుకు ఆపేది ఈ రోడ్డు? దీని గురించి మాకు వివరం వినిపించాలని చెప్పి గవర్నమెంట్కు మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంకొకటి విషయం ఏంటంటే, అయ్యే రోడ్డును ఆపిన కారకులు ఎవరు? దీని తక్షణమే మేము సీఎం దగ్గర కూడా మేము మెమరాండం ఇస్తామని చెప్పి సీఎం కూడా ఈ లెటర్ ద్వారా మేము మెమరాండం ఇస్తాము. అపాయింట్మెంట్ తీసుకొని తక్షణమే ఈ రోడ్డుకు కారకులు ఎవరో ముందుకు రావాలి. దాన్ని ఎవరు వచ్చిరో వాళ్ళకి సస్పెండ్ చేయాలని చెప్పి, ఈ రోడ్డు ఎందుకు ఆగింది, దేనికోసం ఆగింది అనేది మాకు తెలియాలి. 2 నెలలు అవుతుంది. ఆ 2 నెలల నుండి కనీసం తక్కువ ఒక 100 బండ్లు కింద పడిపోయినాయి. 5-6 మంది హాస్పిటల్లో ఉన్నారు. దీనికి కారకులు ఎవరు? ఆపిన వాళ్ళు దీనికి నష్టపరిహారం కట్టించుకుంటారా, ఎవరు కట్టించుకుంటారా అని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక రెక్కాల్సే దొక్కారని పేద ప్రజలకు ఈ విధంగా మీరు కష్టపెడితే రేపు ఓట్లు అడగడానికి ఏ ముఖం పెట్టుకొని వస్తారని చెప్పి మేము గవర్నమెంట్కి డిమాండ్ చేస్తున్నాం. తోవింది మీరే, వేయకుండా ఆపింది మీరే. మా పరిస్థితి ఏంది? ఏమన్నా రాజకీయంలో ఉంటే పెద్దవాళ్ళతో ఆడుకోండి, పేదవాళ్ళతో మీరు రాజకీయం చేయడం సరైన పద్ధతి కాదని చెప్పి మేము గవర్నమెంట్కి డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఈ రోడ్డు మరమ్మతులు చేపట్టాలి. లేని ఏడలో మేము సీఎం అపాయింట్మెంట్ తీసుకొని మా లెటర్ ద్వారా సీఎంకి ఇస్తాం. ఇంతమంది ఈడ కింద పడిపోతున్నారు, దీనికి కారకులు ఎవరు, వాళ్ళని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలా. మా ఎమ్మెల్యే దగ్గర పోతేనే వేపిస్తాం అంటుండే, ఇంతవరకు వేపించడం లేదు. ఖచ్చితంగా దానికి బడ్జెట్ ఖచ్చితంగా శాంక్షన్ చేయాలా. రేపు ఎల్లుండో మాకు ఈ రోడ్డు పడేయాలా, ఇక్కడ పని కార్యక్రమం జరగాలని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు తులసి రాజలింగం. వేసినామన్నారు, మేము నడవలేము, చెయ్యలేము, దిగలేము. మాకు ఎంత పరిస్థితి అవుతుంది తెలుసా? బయటికి మెట్లు ఇరగొట్టేసిరు. ఆ మెట్లు ఇరగొడితే అసలు దిగనికే వస్తలేదు నాకు పైకి. అంత పరిస్థితి అయిందయ్యా. 6 నెలల పైన అయింది. వానకాలం నెల రోజుల నుంచి ఎవరు రాలేదు ఇక్కడ. రాలేరు. ఎట్లుంటారు మీరు? ఎట్లా మరి ఇట్లనే ఇక మొగాలతో దిగుతున్నాం, మొగాలతో నడుస్తున్నాం, పైకి ఎక్కుతున్నాం. ఉన్న రోడ్డు కూడా కూల్చేసి మొన్ననే బోనాలు అయినాయి. బోనాలకు మహిళలు ఎంతో ఇబ్బంది పడి ఎంతో మంది కాలు దారి పడిపోవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ కొంచెం పొరపాటున కొంచెం మంచిగా ఉన్న రోడ్డు ఖరాబు చేసిపోయారు. మరి ఖరాబు చేసింది వాళ్ళు, మంచిగా చేసేటోళ్ళు వాళ్ళు, రేపటి దినం బాగా చేసేటోళ్ళు వాళ్ళు, మా పేద గరీబులకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఉన్న రోడ్డుని ఖరాబు చేసేసి, అంతేకాకుండా మళ్ళీ దగ్గర ఇప్పుడు 2 వారాలు అయిపోయింది. 2 వారాల ముందు కొంతవరకు బాగానే ఉండే. దీనికి రేపు చేస్తాము, మాపు చేస్తామని ఎమ్మెల్యేకి 2 మాటలు ఆల్రెడీ మేము లెటర్ కూడా ఇచ్చినాము. కార్పొరేటర్ దగ్గర పోయినాము, అంతా ప్రజాప్రతినిధి దగ్గర పోతున్నాం, కానీ ఏ పనులు అయితే లేవు. రేపు వాళ్ళు ఏమంటారు మరి? పోతే సోమవారం వస్తుంది అంటారు, సోమవారం వస్తుంది, మంగళవారం వస్తుంది, ఇంతే ఉంది. కానీ మా ఇబ్బందులు మాత్రం నెరవేర్తలేవు. మరి దీనికి కారణం ఇది ఎందుకు ఇట్లా చేస్తారో దీనికి తగిన శిక్ష కంపల్సరీ. ఎవరో బాగా చేయాలి. మహిళలు, ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బంది పడలేకపోతున్నాం. మేము జర కొంచెం దయచేయండి. మాది గరీబోళం నాయన. మేము ఉన్నది ఎట్లకో అట్లకో పోతుంటే మొత్తం ఇరగొట్టి పోయిరు. అప్పుడు మీకు ఏం చెప్పలేదు? మళ్ళీ కుదగొట్టినప్పుడు ఏం చెప్పలేదు మీకు? 10 రోజులు వేస్తాం, 5 రోజులు వేస్తామని అట్లా చెప్పిరా? రేపు వేసేస్తున్నాం మేము. మరి రాలేదా? కొడుతున్నారు మీరు. అయ్యా మేము ఎట్లా దిగాలి అంటే రేపు వేసేస్తున్నామమ్మా, ఏం బాధలేదు, రేపు ఈ పాటికి అయిపోతుంది రోడ్డు అన్నారయ్యా. ఇట్లా అనేసి ఎంత కొట్టేసిపోయారు. ఇప్పుడు చూడు మా పరిస్థితి ఎట్లా. చాలా ఘోరంగా అంటే వాన వచ్చిందంటే జరుగుతుంది, జారే కిందనే పడుతున్నాము. బండ్లు ఇక్కడ నుంచి ఎట్లా పోతే ఇంత ఘోరంగా ఉంది కదా? దుబ్బుకుంటూ పోతారు. వాటర్ ప్రాబ్లం చాలా ఉంది, ప్రెషర్ రావడం లేదు. వాటర్ కూడా ఎన్నోసార్లు సీఎం గారికి కూడా ఒకవేళ ఆయన కూడా స్పందించకపోతే పరిమాణాలు వేరే ఉంటాయని చెప్పి కూడా మేము సీఎం గారికి కూడా దృష్టికి తీసుకెళ్తాం. ఆయన ఒకవేళ స్పందించి మాకు లైన్ స్పెషల్గా వచ్చేటట్టు చేస్తే ఓకే, లేదంటే పక్కలు ఎట్లా వస్తుందో ఆ విధంగా మాకు కూడా రావాలి ప్రెషర్. లేని పక్షంలో
ఇక్కడ ఎంత ఇస్తున్నారో అందరూ కూడా అదే విధంగా ఇవ్వాలి. పక్కన అంటే పైన ఎక్కువ వస్తే కింద తక్కువ వస్తే ఎట్లా? మోటార్ కొడుతుంది, 1 ఇంచ్ మోటార్ అట్లా కొడుతుంది. మాకేమో 1/2 ఇంచ్ మోటార్ గింత కూడా రాదు. అంటే పైన కాలనీ వాళ్ళకా? కాలిన వాళ్ళకి అదే అదే వస్తుంది. దాని గురించి కూడా చాలా విన్నవించినాము. మేనేజర్ చెప్పినాము, జనరల్ మేనేజర్ చెప్పినాము. స్పందించి మాకు న్యాయం చేస్తే ఓకే, చేయకపోతే అది మున్సిపల్ ఆఫీస్ కూడా ముట్టడిస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. డ్రైనేజ్ మెయిన్ వాళ్ళు కూడా అన్ని నిండిపోయినాయి. మెయిన్ వాళ్ళు ఇంతకుముందు సంవత్సరం ఒకసారి అప్పుడప్పుడు తీసేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు ఇంతవరకు ఎవ్వరు వస్తలేరు. ఎక్కడెక్కడ నిండిపోయే ఉన్నాయి డ్రైనేజ్ వాళ్ళు. వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు. రోడ్డు మళ్ళీ డ్రైనేజ్ పైపు లైన్ పెద్ద లైన్ వేస్తేనే కొద్దిగా ఇండ్లు ఎక్కువైపోయినాయి. అప్పుడు విజయరావు ఆమె ఏం లేదు, రోడ్లు ఇది ఏసీ దగ్గర 20-25 సంవత్సరాలు అవుతుంది. ఏసీ కూడా చాలా ఏళ్ళైంది. ఇది కొత్త లైన్ పైప్ లైన్ ఒకటి మన రోడ్ వేస్తే పోయే మహిళలకు కానీ రూపులకు కానీ బాగుంటుంది. తక్షణమే ఎమ్మెల్యే గారు శ్రద్ధ తీసుకొని రోడ్ వేయాలని ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం.